బయట ఏముందో అనేది ఆకర్షణ ఉంటుంది. రెండోది ఏంటంటే భవిష్యత్తు మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం చేయలేమా అనేది క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక కాలానుగుణంగా ఒక టైం టేబుల్ పంక్చువాలిటీ ఉంటేనే మనం సక్సెస్ అనేది సాధించగలం. ఓకే, దానికి ఒక తొలి అడుగు మీకు SA1 దగ్గర నేను కనీసం ఒక 10 రోజులు మార్నింగ్ అలవాటు చేశా, 4 to 5 లేవటం. ఆ తర్వాత FA3 ఎగ్జామ్స్ అవ్వంగానే నెక్స్ట్ డే నుంచి మొన్నటి సోషల్ ఎగ్జామ్ వరకు కూడా ఓకే ప్రతిరోజు కూడా 4 to 5 ఫోన్ చేస్తూ ఇచ్చేసా. మరి దాని నుంచి మీరు ఎంతవరకు ఇదయ్యారో అని నాకు మాత్రం ఒక క్రమమైనటువంటి అలవాటు అనేది ఏర్పడింది. ఈరోజు కొత్తగా కాదు, నేను మొదటి నుంచి కూడా అంతే. రోజు 4 గంటల్లో పడుకుంటే చాలు అనుకునే కాన్సెప్ట్లో ఉండేవాడిని. నేను ట్రైనింగ్ అయిన తర్వాత ట్యూషన్స్ చెప్పేటప్పుడు కూడా 4 అవర్సే. 12 గంటలు పడుకునేవాడిని, 4 గంటలకు లేచేవాడిని. పిల్లల్ని అప్పచెప్పించుకునేవాడిని, వాళ్ళ పక్కముడే పడుకుని చదివించేవాడిని. అది నేను ఉద్యోగంలో రాకముందు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ట్యూషన్స్ చెప్పా. మోపిదేవి వచ్చిన తర్వాత ట్యూషన్స్ ఆపేశా. మనము ట్యూషన్స్ దేనికి, మన స్కూల్లో ఉన్న పిల్లలకే ఇంకో గంట సేపు చెబితే ఇంకా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, ఫోకస్ బాగుంటుంది అని చెప్పేసి మోపిదేవిలోకి వచ్చిన తర్వాత మోపిదేవిలోకి వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటంటే పూర్తిగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయటమే. వాళ్ళ చదువే, పిల్లలకు చదువు మంచి చెడు చెప్పటం, దానికి తగ్గట్టుగా నేను చెప్తే అదే ఆ పిల్లలకి ఈరోజు కూడా చేతులకి మొక్కుతా అనమాట. పిల్లలు అంత క్రమశిక్షణ కలిగిన వాడు, 8 సంవత్సరాల పిల్లలు, ఏ సంవత్సరం కూడా ఏ పిల్లల నుంచి కూడా ఇంత కంప్లైంట్ రాలా. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఒకటే, మా కొలీగ్స్ మా మాస్టర్ దగ్గర కూడా చెప్పా మీకు తెలియదు. నేను మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతాకి విజయవాడలో ఉంటే మా అమ్మాయి వారం రాకపోతే పేసీ పెట్టుకుంటూ ఉండేది. అందుకు నేను చేసామంటే ఉదయం పూట 7:30కి క్లాస్ పెట్టేవాడిని, 9 గంటలకు వదిలిపెట్టేసేవాడిని. మిగతా వాళ్ళందరూ 9:30, 7:30 to 9 వీళ్ళందరూ పంపించేసేవాడిని. నేను చెప్పేవాడిని పిల్లలతో, ఏమని, నాన్న మీరెవరన్నా సరే గ్రౌండ్లో కానీ ఎక్కడన్నా కానీ కనపడితే నాకు బ్యాడ్ వస్తుంది, మీకు బ్యాడ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు మీరెవరో రావద్దు అని చెప్పేవాడిని. నిజంగా ఆ పిల్లలు అంత డిసిప్లిన్ కలిగిన పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ. ఓకే, తర్వాత మాకు 3 సెక్షన్లు ఉండే. నేను ఏ సెక్షన్కి వెళ్తే మిగతా 2 సెక్షన్ పిల్లలు 9:30 క్లాసు మొదలు పెట్టేవాళ్ళు, 12 వరకు చెప్పేవాళ్ళు. ఆ పిల్లలు మళ్ళీ ఎవరో కనపడేవాళ్ళు కాదు. తర్వాత మా మాస్టర్లను అడిగేవాడిని, కొలీగ్స్ని. తర్వాత పిల్లల్ని ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అంత వెల్ డిసిప్లిన్ కలిగిన అది. అదేవిధంగా మరి నేను ఇక్కడ మాజేరులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకో విషయం ఏంటంటే, మాజేరులో కూడా నేను ఎక్కడ కూడా ఒళ్ళు దాచుకోలేదమ్మా. నిరంతరము మీ కోసమే, పిల్లల కోసమే నేను ఇక్కడ కష్టపడింది. ఒకటి మెంటల్లీ ఫిజికల్లీ ఐఆమ్ రెడీ. ఎప్పుడూ కూడా 10th క్లాస్లో ఎప్పుడైతే డీల్ చేస్తాం మొదలుపెట్టానో, ఈరోజు స్కూల్ ఉంది స్కూల్ లేదు అనేది కాదు. ప్రైవేట్ క్లాస్ ఉంది అంటే తప్పనిసరిగా ప్రైవేట్ క్లాస్కి వచ్చేసేవాడిని. కాబట్టి దాంట్లో ఎన్ని క్లాసులు పెట్టానో నాకు తెలీదు. సండేస్, సెకండ్ సాటర్డేస్, దసరా హాలిడేస్ ఇక్కడే కాదు. నేను బావదారపల్లిలో చేసినప్పుడు కూడా దసరా హాలిడేస్లో ఒక 1 వారం రోజులు పెట్టుంటా. ఓకే, మరి నాకు 35 కిలోమీటర్ల దూరం అది, వెళ్ళినా క్లాస్ పెట్టి వచ్చేవాడిని. ఆ విధంగా నేను పిల్లల పట్ల మాత్రము వాళ్ళని ఎక్కువగా అభిమానించేవాడిని. పిల్లలతో అదే నాకు ఇంట్రాక్షన్, అదే నా కింద పిల్లలతో కూడా మాట్లాడేటప్పుడు ఒక ఫీలింగ్ ఏంటంటే, మనం మీ మీద పెంచుకున్నటువంటి అభిమానం అనమాట. ఆ అభిమానం వచ్చినప్పుడు రేపటి నుంచి మీ దావం మీరు వెళ్తూ ఉంటారు, నా దావం నేను వెళ్తూ ఉంటా. కానీ మన పిల్లలే అని అనిపిస్తుంది. నిన్నదా కనబడతారు, రేపు పొద్దున కనబడతారు అనుకో. మాకు కొంతమంది బస్సులో కనబడతా, మాస్టారు మీరు కనబడుతున్నారు, చేయెత్తాము మీరు చూడలేదండి అంటూ ఉంటారు. సంతోషం, మీ అభిమానం దాచుకోండి. ఓకే, అదేవిధంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, అమ్మా 6th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్కూల్లో ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని చాలా కంటి రెప్పల్లాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. రేపు కూడా 10th అయిన తర్వాత కూడా మీరు కొత్త వాతావరణంలోకి వెళ్తారు. అంతా మాయా వలం అనమాట. హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పాను నేను.
ఎవరైనా సరే ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఈవెన్ మేల్ ఆర్ ఫెమేల్, వాళ్ళు ఫ్రెండ్స్ మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి టీచర్స్ స్టాఫ్తో. పిల్లలతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. పిల్లలతో అంటే ఏంటి, మీరు ఓకే, మీరంటే చిన్న ఇప్పటి నుంచి బాల్య స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు వచ్చారు కాబట్టి మీ గురించి మీకు తెలుసు. కొత్త వ్యక్తులు, మీరు కొత్త కాలేజీకి వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎట్టటోడో తెలియదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతున్నాను. గుడ్లవల్లేరులో లాస్ట్ ఇయర్ ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసు అందరికీ. ఒక చిన్న మైక్రో కెమెరా పెట్టారు. దానివల్ల ఎంతమందియో ఏం చేశారు, ఫోటోలు తీయడం జరిగింది. అది బయటికి తెలిస్తే మరి కాలేజీ అలరైపోద్దని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలా, పోలీసులతో కేసు పెట్టించి అదంతా కూడా ఏమి లేదు, అంత ట్రాష్ అన్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీరు బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో అసలు మాట్లాడకూడదు, మీరు వెళతాం రావటం ఒకటి. మీ డిసిప్లినే మీకు శ్రీరామరక్ష. మరి మీరెంత జాగ్రత్తగా నేను ఎప్పుడు కోరుకునేది అదే, మిమ్మల్ని కూడా అదే నేను చెబుతున్నా. ఇక్కడ ఉన్నంతకాలం మిమ్మల్ని జాగ్రత్త చూస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత మీరు కొంత స్వేచ్ఛ వస్తుంది మీకు. ఎవరిది, స్కూల్లో మాస్టర్లు కాదు, కాలేజీలో, ఇంటి దగ్గర అమ్మ నాన్నకి కూడా తెలీదు. కాబట్టి మనకేముంటుంది, ఏం పలవు. ఒక తప్పు చేసేటప్పుడు ఏమవుతుంది, అయ్యో తప్పు చేశానని ఫీలింగ్ ఉంటుంది. ఆ తప్పు ఎవరికి తెలియలేదు, ఎవరు బయట పెట్టలేదు అనుకోండి, రెండోసారి తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండోసారి కూడా ఏం అవ్వలేదు అనుకోండి, అదొక అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు ఎవరికి నష్టమో మనకే నష్టం. కాబట్టి మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న పొరపాటు చేసినా తల్లిదండ్రులకి మనకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ పేరు రాకుండా చదువులో రాణించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ రోజు ఉన్న పరిస్థితి ఇద్దరూ కష్టపడితేనే ఫ్యామిలీ గెటైన్ అయ్యే పరిస్థితి, అంటే ఫ్యామిలీ నడిచే పరిస్థితి. తప్పనిసరిగా రేపు మీరు ఏదో ఒక వృత్తి ఎన్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి చదువును చక్కగా కొనసాగించండి, మారండి, చదువుకోండి. ఇక్కడ మీకు చేసిన మంచి అలవాట్లే రేపొద్దున మీకు ఉపయోగపడతాయి. మీకు ఒక మాట కూడా చెప్పా, మన శ్రీనివాసరావు గారి తమ్ముడు గారి పిల్లడు, పెద్దోడి పేరేంటి మాట్లాడు, జితేంద్ర మొన్న ఒకసారి ఫోన్ చేస్తుంటే, నాకు ఉదయం పూట ఫోన్ చేసేప్పుడు పాత పిల్లల నెంబర్లు కూడా ఉంటాయి. వాడు ఫోన్ చేసి, మాస్టారు నన్ను 5 గంటలకు లేపండి మాస్టర్, నేను లెగలేకపోతున్నాను, అంతకుముందు మీరు ఫోన్ చేసినప్పుడు 5 గంటలకు లేచేవాడిని, ఇప్పుడు లెగలేకపోతున్నాను అన్నాడు. అరే బాబు, ఇంకా 2 రోజులు 3 రోజులు చేసి ఆపేద్దాం అనుకుంటున్నాను. సరే ఈ 2 రోజులు చేయండి మాస్టర్ అని అన్నాడు. ఒకరోజు చేశా, 5 గంటలు చేయమన్నాడు, ఒకరోజే చేశా. చేస్తే టైం లేదు, చదువుకున్నాడు. సరే నాన్న ఓకే, ఇక రేపు నుంచి నేను ఆపేస్తున్నానని చెప్పా. ఏంటంటే, ఇక్కడ అలవాటు చేసినటువంటి మంచి అలవాట్లని జీవితంలో కొనసాగించి మీరు ఏం చేస్తారన్నమాట, చక్కగా మంచి లైఫ్ని పొందండి. ఇప్పటి వరకు మీదంతా కూడా ఒక తెల్లని పేపర్ లాంటి జీవితం. కాబట్టి ఆ తెల్లని పేపర్ను ఉంటే రేపొద్దున ఆడపిల్లకి ఫస్ట్గా ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది శ్రీరామరక్ష. గుర్తుపెట్టుకోండి, ఎవరితో ఒక మాట అనిపించుకోవసరం లేదు, చక్కగా చదువుకోండి, వెళ్ళండి. ఆ ఫలానా పిల్ల చాలా మంచిది అని ఒక కాంప్లిమెంటే కాదు, చక్కగా ఒక మాట కానీ పొందితే అది రేపు మీకు అన్ని విధాలా అన్ని చోట్ల కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఏటోళ్ళు మనం చూస్తే గౌరవించేట్లుగా ఉండాలి, ఎవరైనా మనం చూస్తే అసహించుకున్నట్టుగా ఉండకూడదు. అర్థమైంది చెప్పింది. కాబట్టి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, ఉండాలనుకునేది ఏంటంటే, చక్కగా మంచి సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్. 10th క్లాస్ మీద జాబ్ ఉంది, ఇంటర్మీడియట్ మీద కూడా జాబ్ ఉన్నాయి. నేను గ్రూప్స్లో పెడితే 10th క్లాస్ ఏదైనా ఉంటే సెటిల్ అయితే, అంటే పై స్థాయి చదవలేను అనుకున్న వాళ్ళు 10th క్లాస్ దగ్గర సెటిల్ అవ్వాలనుకుంటే బ్యాంక్ పోస్టులు ఉన్నాయి, రైల్వే ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ దగ్గరికి వెళ్ళే ఉన్నాయి, హెల్త్ అయ్యి, తర్వాత ఎక్స్రే, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్స్ కోర్సింగ్ అట్లాంటివి ఉన్నాయి. ఆ తర్వాత డిగ్రీ మీదకి వెళ్తే బ్యాంకు జాబ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అవి. కాబట్టి మీరు ఏ దానికి మనం వెళ్తామా అనేది ఆలోచించుకోండి. పాలిటెక్నిక్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే, లోవర్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా అరేంజ్ అయిపోతున్నాయి.
అంటే మళ్ళీ కొత్త పోస్టులన్నీ సృష్టించబడుతున్నాయి. అంటే ఉండకొందికి లేబర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఏంటి, అంతకుముందు 100 మంది చేసేవాళ్ళు ఇప్పుడు 7-8 మందే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎన్నుకునేది ఏదైతే రంగం బాగుంటుంది అనేది ఆలోచించండి. అది సెల్ఫ్ హెల్ప్ స్కీమ్ అయినా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తుంది. మనం ఏదైనా పెట్టుకోవాలంటే దాంట్లో శిక్షణ ఇస్తుంది, కొంత డబ్బు కూడా సహాయం చేస్తుంది. 4-5 కలిసి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని ఆరోగ్యం కలిగి ఉండండి. తర్వాత తిండి విషయంలో కూడా నేను ఈ సంవత్సరంలో మీ విషయంలో నేను సాటిస్ఫై అవ్వలేనిది ఏంటంటే, మీకు ఎవరికి కూడా దగ్గరుండి తినిపించలేకపోవటం నేను ఒకటి ఫీల్ అవుతా. ఎప్పుడు కూడా ఇక్కడ ఉండగా ప్రతి పిల్లల వెంపడ కూడా పడి వాళ్ళకి పెట్టించేవాడిని, తినేవాడిని. ఈ సంవత్సరం అదంతా సాధ్యం కాల. కాబట్టి ఆ విషయంలో మాత్రం నేను ఫీల్ అవుతూ ఉంటాను. తినండి, చక్కగా హ్యాపీగా తినండి, హెల్త్గా ఉండే. ఆరోగ్యం విలువ ఇప్పుడు మనకు తెలియదు. కొంత వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యం విలువ తెలుస్తుంది. డబ్బులతో వేసుకున్నా, మందులు వేసుకున్నా కూడా ఆరోగ్యం రికవరీ అవ్వదు. కాబట్టి హెల్త్ బాగుంటేనే, అందుకనే ఏమన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అప్పుడు మనకు తెలియదు. అంటే ఆరోగ్యము సంపద అంటే ఏంటి, అంటే ఆరోగ్యం సంపద అంటే ఇది. డబ్బు ఖర్చు అవ్వకుండా ఉంటే చాలు. మన హెల్త్గా ఉంటే ఏమైనా సాధించవచ్చు, చేయొచ్చు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. తర్వాత మీరు కూడా చక్కగా మంచి భవిష్యత్తును పొందాలని చెప్పి, చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పి, ఒకనా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన పిల్లలందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా గర్ల్స్కి చాలా మంచి విషయాలు చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండమ్మా, మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మన పీడీ మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు మాట్లాడతారు పిల్లల్ని ఉద్దేశించి. అందరికీ నమస్కారం. మేడం గారికి కూడా నమస్కారాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మరి నన్ను ఎంతో ఆహ్వానించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, మీరందరూ పరీక్షలు బాగా రాసుంటారని, మంచి మార్కులతో పాస్ అయ్యి మరి మన స్కూల్కి, మన ఊరికి మంచి పేరు తెస్తారని ఆశపడుతున్నాను. త్వరలో రిజల్ట్స్ వస్తే అంతా తెలుస్తుంది. సురేష్ మాస్టర్ చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ మీద మాకు ద్వేషం ఏమి ఉండదు. మా రూల్స్ ప్రకారం మేము వెళ్తూ ఉంటాం. యూనిఫామ్ అని, డిసిప్లిన్ అని, అదని ఇది అని మేము ఏదేదో 8th వరకు నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇందులో నేను చాలా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. ఆ విషయంలో ఎక్కడున్నా అంతే, అలాగే ఉంటా. మీ ఒక్క విషయమే కాదు. అయితే అందులో కొంతమంది పిల్లలు నా మీద కొంచెం బాధ పెట్టుకుని ఉండొచ్చు. అలాంటివన్నీ మర్చిపోండి. ఒక పద్ధతిగా ఉండండి. ఆడపిల్లల్లాగానే ఉండాలి. ఎందుకంటే మీ వల్లే మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేది. అర్థమైందా? సరే, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, మీరు సెలవుల్లో టైం వేస్ట్ చేసుకోకుండా, అయినా క్లాసులు కూడా మీకు ఇంటర్మీడియట్ వెంటనే పెట్టేస్తున్నారంటున్నారు కదా. బాగా చదువుకుని ఒక మంచి స్థానానికి వెళ్ళి మమ్మల్ని కలవండి అప్పుడు మళ్ళీ. ఓకేనా? అందరికీ థ్యాంక్స్ అమ్మా, నన్ను పిలిచినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మన పిల్లల్ని ఉద్దేశించి మంచి విషయాలు చెప్పినందుకు, పిల్లలు పిలిచి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారు. స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు. ఓకే మేడం. మన పాప మేడం గారు మాట్లాడతారు ఇప్పుడు. మన ఇంగ్లీష్ మాస్టారు టిఎస్ఆర్ గారు తర్వాత వాళ్ళు మన సీనియర్లు గారు పక్కన. రెస్పెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్ టీచర్స్ అండ్ మై డియర్ students, very good afternoon to all of you. Today you are very excited. Means ఏంటి ఎక్సైటెడ్ అని ఏంటి? హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా? వెళ్ళిపోతున్నామని హ్యాపీగా ఉన్నారా? స్కూల్ నుంచి వెళ్ళిపోతాక హ్యాపీగా ఉన్నారా? అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నామని హ్యాపీనా, అన్హ్యాపీనా? అదే ఎక్సైటెడ్ అంటే. హ్యాపీ అన్హ్యాపీ రెండు కలిపితే ఏదో తెలియదు. 10th క్లాస్ బాగా రాసామనే ఫీలింగ్ ఒకటి, 10th క్లాస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనేది ఫీలింగ్ ఒకటి. ఎక్సైట్మెంట్ అంటే అదే. సరే, ఫైనల్గా ఏంటంటే ఒకటే మాట నేను చెప్పేది, క్లాస్ రూమ్ లాగా ఉండాలి అనే ప్రయత్నంలో
చాలామందిని ఇబ్బంది పెట్టాను. నాకు ఉద్దేశం ఎలా ఉండేదంటే 40 నిమిషాలు క్లాస్ రూమ్ ఖచ్చితంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎవడైనా సరే ఇండిసిప్లిన్గా ఉంటే వాడిని శిక్షించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అది క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కోసం మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసాం. మీరు మ్యాక్సిమం కోఆపరేట్ చేశారు. అయితే 6th క్లాస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ వేరు, 10th క్లాస్లో వేరు అనేది మిమ్మల్ని చూస్తేనే మాకు తెలిసింది. మీ దగ్గర మేము నేర్చుకున్నాం చాలా పాఠాలు. మీ బ్యాచ్ దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాం మేము. ఎట్లాగంటే 10th క్లాస్ వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు అల్లరి చేసినా ఎలా భరించాలి మేము రియలైజ్ అయ్యాం. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి మనిషికి ఎన్లైట్మెంట్ అనే ఒక పదం ఉంది చెప్పాను లెసన్లో. ఏంటి ఎన్లైట్మెంట్ అంటే? జ్ఞానోదయం. ఆ జ్ఞానోదయం వచ్చిన రోజున, ఆ జ్ఞానోదయం ఎప్పుడు వస్తుందో అందరూ టీచర్లు అప్పుడు సంతోషిస్తారు. రియలైజ్ అవ్వాలి, జ్ఞానోదయం రావాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, చేంజ్ రావాలి, మాడిఫికేషన్ రావాలి. మనిషిలో 10th క్లాస్ వరకు ఇప్పటి వరకు చేసాం. నెక్స్ట్ ఏంటనేది చూడాలి. దానికోసం మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసాం. మీరు కూడా మాడిఫై అవుతారని, నెక్స్ట్ లైఫ్కి మంచిగా చదువుతారని ఆశిస్తున్నాం. ఇంకోటి మీకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, సరే ఒక్క నిమిషం ఆగుదాం, ఒక్క నిమిషం.